గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 7 స్కందాలు పూజ చేసి 8వ స్కందాన్ని 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 47వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం సదానిం వృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. మానధనులు అభిమానం ఉన్నవాళ్ళు, గౌరవంగా బతకాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సావచ్చు బతకవచ్చు, అది వేరే సంగతి. లేమి రావచ్చు, కలిమి రావచ్చు, వేరే సంగతి. కానీ మాట మాత్రం తిప్పి బతకలేరు అటువంటి మానధనులు, గౌరవంగా బతికేవాళ్ళు. కాబట్టి నేను మాట తప్పను అని చెప్తున్నాను. ఆ అవసరంబున ధనుజలోకనాథు దైతమింజావళి రాజవదన మతమరాళగమన వటుని కాళ్ళు కడగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి, భర్త యొక్క సంకేతాన్ని చూపుతోటే చెప్పాడు భార్యకి నీళ్లు తీసురా అని. కాళ్ళు కొడటానికి, ఆ ఒడుగుకి కాళ్ళు కొడటానికి నీళ్లు తెచ్చింది భార్య. ఆ అవసరమున కపట ఒటునకు ఆ దానవేంద్రుడు ఇట్లనియే రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తును తెమ్మా అడుగులనిటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయ. నీ కాళ్ళు తడపాలయ్యా, కాస్త ముందుకు జరుగు ఓ ఒటుడా, నీ వాంఛితం నెరవేరుస్తాను నేను. నీ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకొని ఆ తర్వాత బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమును కరితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమును నలినామోదము రత్నను పురిత నానావేదముల పాదమును సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంవరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. ఇటు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి, ముందు దక్షిణ పాదం కుడిపాదం తర్వాత ఎడమ పాదం కడిగి తత్పావన జలంబు శిరంబున జల్లుకొని వార్చి దేశకాలాది పరిగణంబు చేసి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణురు స్వరూపాయవే రామాన్య విదే త్రిపాద ధరణీం దాస్యామి అంచును కియా క్షిప్రుండైదును ఈశ్వరుండు అడుగుంచే సాజి పూజించే బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసి భువనుండ ఆశ్చర్యము పొందగన్. తత్కాలమున నీరధార పడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యునేత్ర మటు కుశాగ్రంబున నడువ ఏకనేత్రుడయ్యనతడు అంత అమరారాతి కరోక్షతోంగిత పవిత్రాంభక్కణ శ్రేణికిం కమలాదీశ్వరుండొడ్డె ఖండిత దివోక స్వామి చిన్మస్తము కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంత కచోపాస్తము విమల శ్రీకుచ శాత సూచుకతడి విన్యస్తమున్ హస్తమున్ ముని జన నియమాధారణు జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారణు వనజాక్షుడు కొరియే బలి వివర్జిత ధారణు కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు నిత్యదానము బలి మహివదాన్యుడొకడు మరియు కలడే. శుక్రుడు హెచ్చరించినా, నీకు నాశనం కలుగుతుందని చెప్పించినా ఏ మాట వినకుండా ఎంత గొప్ప వదాన్యుడైతే అలా దానం ఇవ్వగలడు. క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించు అతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమక లోకమున క్రీడ సలుపు దురిలిమిను
అట్లు కావున ఏ దానంబును భూమి దానంబునకు సదృశంబు కానేరుదు. కావున వసుంధరా దానం ఇచ్చది ఉభయలోకంబుల కీర్తి సుకృతంబుల వడయలు అని పలికి ఆ మాయావటుండి ఇట్లనే అన్ని దానాల కన్నా భూమి దానం గొప్ప అని చెప్తున్నాడు విష్ణుమూర్తి బలిచక్రవర్తి. ఈ భూమి దానం చేశావంటే ముల్లోకాలు నాకు ఇచ్చినట్టు లెక్క సుమా అని పలికిన పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుడు అంటే విరోచన కుమారుడైన బలిచక్రవర్తి పుట్టినోర్చుకొనెను పుట్టక నేర్చను చిట్టి బుద్ధులిట్టి పొట్టి ఒడుగు పొట్టనున్న వెల్ల పూమెలునని పొట్టనెల్లనున్న భూములే భూములునని నవ్వి ఎలమి ధరణి దానం ఇచ్చేటప్పుడు ఆయనకన్నీ తెలుసు. శుక్రాచార్యుడు ముందే చెప్పాడు కదా, భూములన్నీ ఈయన పొట్టలో ఉన్నాయి, ఈయనకి నేను దానం ఇవ్వడం ఏమిటి అనుకున్నట్ట లోపల అనుకొని ఈ పొట్టి ఒడుగు పొట్టలో అన్ని భూములే ఉన్నాయి, ఇంకా భూమి అడుగుతున్నాడు నాకు. పుట్టి నోర్చుకొనెను పుట్టక నేర్చను చిట్టి బుద్ధులిట్టి పొట్టి ఒడుగు పొట్టనున్న వెల్ల భూములునని నవ్వి నవ్వుకుంటున్నాడు అనమాట. ఈయన పొట్టలో అన్ని భూములు ఉన్నాయి, ఇంకా ఈయనకి దానం కావాలట భూమి అంటూ అలా మీ ధరణి దానం ఇచ్చినప్పుడు బలి చేసిన దానమునకు నాక్షుడు నిఖిల భూతనాయకుడగుటను కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచగమనగా పంచభూతాలన్నీ కూడా ఆహా ఎంత గొప్పవాడు బలి అని పొగిడేట సమయంలో గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్షి పక్షి దేవతాహీపతులు పొగిడే అతని పెంపు పుష్పవర్షంపులు కురిసే దేవతూర్య కోటి మెరుసే. ఆ సమయంలో అందరూ కూడా గ్రహాల దగ్గర నుంచి మునీంద్రుల దగ్గర నుంచి సిద్ధుల దగ్గర నుంచి గంధర్వుల దగ్గర నుంచి కిన్నర యక్ష పక్షి దేవహితులందరూ కూడా దేవతాహిపతులందరూ కూడాను పుష్పవర్షం కురిపించారట బలి మీద. రేపు మనం 48వ భాగంలో మిగతా కథ కొనసాగిద్దాం. కృష్ణార్పణ సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ पांच भौतिक तत्वमुलने हारतलित्तुमुरा निर्गुणं मगु श्रीदेवी